కేసీఆర్ 10 ఏళ్లు నియంత పాలన చేశారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ప్రత్యేక పైప్ లైన్ వేసి బెల్లంపల్లికి తాగునీటిని అందజేస్తామన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. కాగా స్ఫూర్తితో ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సెగ్మెంట్లో కాశీపేట్ మండలం యాపలో వంశీకృష్ణ తరపు ప్రచారం చేశారు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్. అసెంబ్లీ ఎలక్షన్స్ మీరందరూ కూడా చకాచక్కని కాంగ్రెస్ కి చేతి గుర్తుకి ఓటేసి గెలిపించారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో 37,000 మెజారిటీ మీరందరూ కూడా వినోద్ గారికి ఇచ్చిందంటే మీ అందరు కూడా ఏదైతే పట్టుదల ఉండేనో చిన్నయ్యను ఓడించాలి, టిఆర్ఎస్ గవర్నమెంట్ని గద్దెదించాలని చెప్పి మీరందరూ కూడా ఓటేయడం జరిగింది. మీరు ఎందుకు చిన్నయ్య వ్యతిరేకంగా ఓటేసిండ్రు మీ అందరు తెలుసు. చిన్నయ్య హయాంలో, కేసీఆర్ హయాంలో కేవలం అవినీతిలో మునిగిపోయినారు. అవునా లేదా? ఇష్టం వచ్చినట్టు అహంకారంతో పనిచేస్తున్నారు. మనకేదైతే వాగ్దానాలు ఇచ్చినారో ఏ ఒక్క వాగ్దానం కూడా సరిగా పూర్తిగా చేయలేదు. ఖాళీ పెన్షన్ల మీద కొందరికి వచ్చినాయి, కానీ కొత్త పెన్షన్లు ఎక్కడ కూడా ఇవ్వలేదు. తెలంగాణ వచ్చినప్పుడు మనకు 70,000 కోట్ల రూపాయలు సర్ప్లస్ ఉండే, ఎక్కువ ఉండే. అదంతా మింగిండు. మింగి ఇంకా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చు. అంటే ఏం చేసిండు? మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే. మనకు 1,40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, కానీ చేయలే. ఆయన ధ్యాస ఎక్కడుండే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుల కమిషన్లు దోచుకోవాలి అని చెప్పి అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు వేరే పార్టీ వాళ్ళు. వాళ్ళకంటే మా క్యాడర్ లేదంట, వేరే వాళ్ళ క్యాడర్ల కోసం తీసుకొని మేము పోతున్నామని. ప్రత్యేకంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మా సీనియర్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు అందరు ఏమన్నారు? ఎవరు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వస్తారో మనస్ఫూర్తిగా వెల్కమ్. వాళ్ళని ఎవరిని మేము బతిమలాడతలేము, ఎవరిని ఫోర్స్ చేస్తలేము, ఎవరిని ఇబ్బంది పెడతలేము. పోయిన రాజకీయంలో చేసిన ఆ దొంగ పనుల గురించి మేము దాన్ని ఎంకరేజ్ చేసే సమస్య లేదు. ఇది యాద పెట్టుకోండి. ఎవరు వచ్చినా మనస్ఫూర్తిగా మీరు రండి. ఎవరు వచ్చినా కూడా మన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కాపాడుకుంటూ పనిచేసే మీకు ఇష్టం ఉంటే 100% ఆహ్వానిస్తాం. కానీ మా పార్టీలో వచ్చిన తర్వాత మా సీనియర్ నాయకులు ఉన్న వాళ్ళను 100% లైఫ్ లాంగ్ కాపాడుకునే బాధ్యత మాదని మీ అందరూ. మా వంశీపేట వచ్చిన తర్వాత ఎంపీగా ఆయనకు మీరు ఆశీర్వదించండి. ఆయన వచ్చిన తర్వాత ఢిల్లీలో కూర్చొని ఢిల్లీలో మాట్లాడే సత్తా, ఒప్పు అనేది ధైర్యము 100% కరెక్ట్. తెచ్చే కొత్త బావుల గురించి కూడా, ఈ ప్రైవేటైజేషన్ చేసే కేసీఆర్ చేసిన సమస్యలను కూడా ప్రత్యేకంగా టేకప్ చేసి కన్సర్న్ అథారిటీస్ తో మాట్లాడి ఏ లెవెల్ ఇన్కమ్ ట్యాక్స్ సమస్య గురించి కూడా కోల్ ఇండియాలో మీరు తీసుకొచ్చిన ఆ కంపెన్సేషన్ కూడా ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ మాటిస్తున్న సోదరులారా. గత 10 సంవత్సరాలకు వెళ్ళి తెలంగాణ వస్తే మన జీవితం మారిపోతుంది, మన బతుకులు మారిపోతాయని చెప్పి నమ్మినాము. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మనల్ని నమ్మించి గొంతు కోసినంత పని చేసినారు. మీరు అందరు చూస్తున్నారు. 4 నెలల క్రితం చేతి గుర్తుకు వేసిండ్రు. ఇప్పుడు మళ్ళా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీరందరూ చేతి గుర్తుకు ఆశీర్వాదం ఇస్తే మళ్ళా ఇందిరమ్మ ఇల్లులు వస్తాయని చెప్పి మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ఇక్కడ వినోద్ గారు ఉన్నారు. వారి ఆదేశాలతో, వాళ్ళ కృషితో ఖచ్చితంగా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లులు తెచ్చే బాధ్యత మాదని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉద్యోగాల సమస్య, తెలంగాణ మొత్తము ఒక కన్నీటి తెలంగాణ తయారై కూర్చుంది, ఒక నిరుద్యోగుల తెలంగాణ అయి కూర్చుంది అని చెప్పి మీ అందరు చూస్తున్నారు. దాని సమస్య కూడా ఇప్పుడు ఈ నిరుద్యోగుల సమస్య ఇకపై నా సమస్య అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాడు. ఖచ్చితంగా కేంద్రంలో పోరాడి మరి ఇక్కడ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది, ఇక్కడ యువకులకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా నాదని చెప్పి మీ అందరికి